ఓకే. ఇప్పుడు ఒకవేళ కవిత కనుక సెపరేట్ అయ్యి పార్టీ పెడితే ఏ పార్టీకి నష్టం అంటారు? అంటే బీఆర్ఎస్‌కా? బీజేపీ నష్టపోతుందా? అసలు కవిత ఏంటి? కాంగ్రెస్ మీకు తెలుసు నష్టపోతుందా? ఇప్పుడు కవిత రేవంత్ రెడ్డి చేతిలో కీలుబొమ్మలా తయారైంది. హ్మ్. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానంతో టచ్‌లోకి వెళ్ళిపోయింది. హ్మ్. రేవంత్ రెడ్డితో ఎట్లాగో వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఆడే కానీ కాంగ్రెస్ కూడా తీసుకోదు అని చెప్పేసి అది మొత్తానికి తీసుకుంటుందా లేదా అనేది అది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు బీఆర్ఎస్‌ని డౌన్ చేయాలంటే ఓకే. రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా ఈ యొక్క కవిత అనే ఒక 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 దాన్ని ప్లే చేస్తూనే ఉండాలి. ఓకే. కవితని ప్లే చేస్తూనే ఉండాలి. అది అట్లా కంటిన్యూ చేస్తాడు. పార్టీలోకి తీసుకుంటాడా లేదా అనేది వేరే విషయం. హ్మ్. బీఆర్ఎస్‌ని డౌన్ చేయాలా, బీఆర్ఎస్‌ని డ్యామేజ్ చేయాలా. డ్యామేజ్ చేయాలంటే కవిత ఎపిసోడ్‌ని రన్నింగ్‌లో ఉంచాల్సిందే. ఓకే. ఆ కవిత ఎపిసోడ్ రన్నింగ్‌లో ఉంచుతాడు. అట్లాగే ఉంచుతాడు. కవిత, రేవంత్ రెడ్డి కలిసి ఆడుతున్న నాటకాలని చాలా స్పష్టంగా అంటే అర్థమవుతుంది. ప్రజల్ని మభ్యపెట్టడానికి కూడా కావచ్చు. Yes. ఎందుకంటే సొంత తండ్రి మీద, సొంత పార్టీ మీద విమర్శించింది అంటే దానిలో ఏదో తప్పు జరిగింది అన్న ఆలోచన ప్రజల్లోకి వెళుతుంది. రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నాడు ఏంటంటే రేవంత్ రెడ్డికి ఇప్పుడు ప్రజల్లో అంతగా పేరు రాలేదు. ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన ఎటువంటి నిర్ణయాలు ఏమి తీసుకోలేదు. ప్లస్ తను ఇచ్చినటువంటి హామీల్ని తనే తుంగలో దొక్కి ఇప్పుడే అసలు ప్రజల్లో చాలా చెడ్డ పేరు వస్తుంది. ఓకే. ఇప్పుడు నేను ఎట్లాగో చెడిపోయాను, అసలు ఇందులో ఇంకెవరు అంటే కేసీఆర్ని కూడా చెడగొడితే అయిపోతుంది. సో దానికి నాకు కావాల్సింది ఎవరు? కవిత. నాకు ఒక ఆయుధం దొరికినట్టే కదా. ఓకే. ఇప్పుడు కవిత భుజం మీద గన్ను పెట్టి పేలుస్తున్నాడు. ఓకే. వెనక రేవంత్ రెడ్డి ఉన్నాడు. అంతే. ఓకే. అది ఆ ప్లే చేస్తున్నాడు. ఇప్పుడు సరే అది కేసీఆర్ కుటుంబం విషయం కాబట్టి ఆ కుటుంబంలో వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. కవితకు ప్రియారిటీ ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి లేదు. ఓకే. కవితను రేపు కాబోయే సీఎంగా కూడా అసలు ప్రొజెక్ట్ చేయలేరు వాళ్ళు. ఓకే. ఆబ్వియస్‌గా కవిత డ్యామేజ్ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది.